మీడియా మిత్రులకు, ఈ ఫంక్షన్‌కు ఇచ్చేసిన అతిథులందరికీ, స్టేజ్ మీదున్న మా సోలో బాయ్ టీమ్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఈ సినిమా డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన మా చిత్ర నిర్మాత సెవెన్ హిల్ సతీష్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. అలానే మా మనోజ్ సార్. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా ఈ జనరేషన్ ఆడియన్స్‌కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చాలా మంచి సినిమా అవుతుంది. మేడం చెప్పినట్టు చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు. మంచి సినిమానా, చెడ్డ సినిమానా, మాదైతే చాలా మంచి సినిమా. ఈ సినిమాలో చేసిన పోసాని కృష్ణమురళి గారు గాని, ఆ తర్వాత అనితా చౌదరి మేడం, భద్రం గారు, సూర్య గారు, ఆనంద్ చక్రపాణి గారు, వీళ్ళంతా ఎవరి క్యారెక్టర్స్‌లో వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే మా హీరో గౌతమ్ కృష్ణ గారు, అంటే ఏ సీన్ ఇస్తే ఆ సీన్‌లో ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒక బాపు బొమ్మని తీర్చిదిద్దినంత రేంజ్‌లో ప్రతి ఒక్క దాంట్లో చాలా బాగా చేశాడు. ఇప్పుడు పాటలైనా, ఫైట్స్ అయినా, ఎమోషన్ సీన్స్ అయినా, కామెడీ అయినా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేశారు. అలానే అనితా చౌదరి మేడం. అనితా చౌదరి మేడంది ఈ సినిమాలో ఎంత ఎమోషన్ ఉండిద్దంటే, తల్లిగా కొడుకు మీద ఎంతో ప్రేమ చూపించిద్ది. అలానే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు చాలా ఎమోషనల్‌గా వెరీ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మన సూర్య గారు హీరో బ్రదర్‌గా, ఒక ఎన్ఆర్ఐగా చాలా అంటే నిజంగా ఫారిన్‌లో ఉండేవాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయా, ఎలాంటి కష్టాలు ఉంటాయా అని తెలియజెప్పే ఇది ఇన్సిడెంట్ అండి. అలానే మా డిఓపి త్రిలోక్ సిద్ధు గారు ప్రతి ఒక్క సీన్‌ని చాలా బాగా పిక్చరైజేషన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ త్రిలోక్ సిద్ధు. అలాగే మా కో డైరెక్టర్ కినోర్ సహకారం కూడా చాలా బాగుంది. అలాగే మా అసోసియేట్ డైరెక్టర్ ఆరిఫ్ కూడా చాలా మంచి వర్క్ చేశారు. మా టెక్నికల్ టీం అందరికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలానే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నయీం గారు కూడా చాలా బాగా మాకు సహకరించాడు. సినిమా చాలా బాగా రావడానికి మాకు చాలా సహాయపడ్డాడు. ఫైనల్‌గా మా సెవెన్ హిల్ సతీష్ సార్ గురించి చెప్పుకోవాలి. ఆయన గురించి ఎంత చెప్పినా కానీ చాలా తక్కువే. ఎందుకంటే షూటింగ్ అనంగానే ఫస్ట్ సార్ సెట్లో ఉండి ఎవరికి ఏమేం కావాలి, ఎలా కావాలి అని అన్నిటినీ అప్పటికప్పుడు అరేంజ్ చేసి మళ్ళీ అందరు ప్యాకప్ అయి సర్దుకొని వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సారు వర్క్‌లో ఫాస్ట్‌గా ఉండమంటారు. ఇంకోటి ఏంటంటే అందరూ తిన్నారా, టైంకి తిన్నారా లేదా అని ప్రతి ఒక్క విషయం కూడా చాలా బాగా చూసుకుంటారు. వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సతీష్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే మా హీరో ఈ సినిమాలో యాక్షన్ ఇరగదీశాడు అన్ని సీన్స్‌లో. తప్పకుండా ఒక పెద్ద స్టార్ కావాలని, అవుతాడని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్యా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే మా సతీష్ సార్ కూడా ఇన్ ఫ్యూచర్ చాలా పెద్ద ఎయిమ్స్ ఉన్నాయి. చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు కావాలని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే మా మనోజ్ సార్కి హీరో గౌతమ్ కృష్ణ గారు వాళ్ళ ఫాదరు సార్ ఒక్కసారి లేవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి సార్ ప్లీజ్ సార్. రండి సార్. అంటే నాకు సార్ను చూసినప్పుడు అల్లు అర్జున్ గారికి అల్లు అరవింద్ గారు ఎలానో గౌతమ్ కృష్ణ భయ్యాకి మా మనోజ్ సార్ అలా. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ మేడం.